అందరికీ నమస్కారం. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా చెరువులో pH 8.2 ఉంది, మేము దీనికి లైమ్ అప్లికేషన్ వాడుకోవచ్చా? సాధారణంగా వెనామీ రొయ్యలకు 7.5 నుంచి 8.5 వరకు pH అనేది సూటబుల్ రేంజ్ అండి. 8.2 అంటే కొద్దిమేర మీకు ఆల్కలైన్ బేస్ సైడ్ pH ఉంది కాబట్టి మీరు ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. సహజ సిద్ధంగా మీరు pH ఏ టైంలో ఎక్కువ ఇట్లా రైజ్ అవుతుందో గమనించండి. వేసవి కాల ప్రభావం దృష్ట్యా ఇది కొద్ది మధ్యాహ్నం సమయాల్లో అట్లా కొంచెం మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. దీనికి మీరు లైమ్ కన్నా కానీ న్యాచురల్ ఫర్మెంటెడ్ జ్యూస్ కనుక వాడుకున్నట్లయితే సరిపోతుంది. ఇది సహజ సిద్ధంగా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్న, పీపీని కొట్టిన రోజు పిల్ల వదలచ్చా అని అడగడం జరిగిందండి. సాధారణంగా రొయ్య పిల్లని స్టాక్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడి లేనటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించవలసి ఉంటుందండి. ఈవెన్ మనం ప్రోబయోటిక్స్ కానీ లేదా మినరల్ అప్లికేషన్ కూడా పిల్ల వదిలే రోజు వేయకపోవడం మంచిది. ఎందుకంటే అవి పెరిగినటువంటి వాతావరణం మన చెరువులో ఉన్నటువంటి ఆప్టిమం వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మనం చెక్ చేసుకుంటాం కాబట్టి దాన్ని సూటబుల్ గా ఉన్నటువంటి పిల్లను మనం స్టాక్ చేసుకుంటాం. సో మీరు పీపీని వదిలేని రోజు పిల్ల వేయడం అంత ఉత్తమమైన పద్ధతి కాదండి. ఏదైనా ఉంటే పాండ్ ప్రిపరేషన్ ఒక 5-6 days ముందు మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా వాటర్ ప్యూరిఫికేషన్ కి ఏదైనా వాడుకున్నట్లయితే తర్వాత పిల్ల వేసుకోండి. పిల్ల వదిలిన రోజు పీపీని కొట్టిన రోజు పిల్ల వదలటం మంచి పద్ధతి కాదు. మూడవ ప్రశ్న, వైట్ కట్ అధిక సెలినిటీలో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? వైట్ కట్ ప్రధానంగా రావడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయండి. అది ఒకటి నీటి నాణ్యత, మేత సరిపోకపోవడం, మట్టి తినటం, మేతలో పోషకాహార లోపం, తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఎటువంటి నీరు, మంచినీరు చెరువైనా ఉప్పు నీటి చెరువైనా మనం తీసుకోవాల్సినటువంటి బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కంపల్సరీ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇక అధిక సెలినిటీలో ఉన్నటువంటి వాటర్ లో వైట్ కట్ ఎక్కువగా రావడానికి కారణాలు తీవ్రమైనటువంటి ఒత్తిడి, మీకున్నటువంటి మినరల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉన్నట్లయితే ఆ సమయంలో ప్రాపర్ గా మోల్ట్ అవ్వలేక ఇవి మేతను ఆపేయడం లేదా విచిత్రంగా అడుగున ఉన్నటువంటి మట్టిని తినడం, ఇర్రెగ్యులర్ బిహేవియర్ చూపించడం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా అడుగున ఉన్నటువంటి బాటమ్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియల్ జాతులు గట్లోనికి చేరిపోతాయి అన్నమాట. గట్లోకి చేరిపోయిన తర్వాత అక్కడ అవి ఎక్కువ ఫీడ్ ని బ్లాక్ చేసేసి అక్కడ అవి ఆ ఫీడ్ ని తిని ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటాయి. దీనివల్ల అధిక సెలినిటీలో ఉన్న వాటర్ లో ఎక్కువ మొత్తంలో వైట్ కట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మినరల్స్ ని ప్రాపర్ గా ప్రతి 10 రోజులకు ఒకసారి వాటర్ రిపోర్ట్ చేయించుకొని దాని అనుగుణంగా నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు రొయ్యలకు కల్పిస్తూ ఉంటే అధిక సెలినిటీలో కూడా వైట్ కట్ వచ్చేటటువంటి ప్రమాదాన్ని అరికట్టవచ్చు. 4వ ప్రశ్న, నెల రోజుల సీడ్ తెచ్చి పెంచుతున్న వారిలో సక్సెస్ రేట్ ఎలా ఉంది అని అడగడం జరిగిందండి. నెల రోజుల సీడ్ తీసుకొచ్చి పెంచడం అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ కి ఒక నెల రోజులు మేతలు ఏదైతే అందిపుచ్చుకునే సమయం వరకు ఒక పాండ్ లో పెంచి అక్కడి నుంచి ఇంకొక చెరువులోకి ఆ సీడ్ ని మార్చి పెంచినప్పుడు కొద్దిమేర మనకి నెంబర్ డ్రాప్ అవటం కానీ లేదా ఈ చెరువుకి మార్చిన తర్వాత ఈ చెరువు పరిస్థితులకు అనుగుణంగా ఒత్తిళ్లను తట్టుకొని పెరిగే విధానికి కొంచెం మనం ఎక్కువ మొత్తంలో శ్రమ పెట్టి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెంచుతున్నటువంటి చెరువు, మీరు వేయదలుచుకున్నటువంటి చెరువు, 2 చెరువుల యొక్క పరిస్థితులు అనేది సరిసమానంగా ఉండేటట్లు జాగ్రత్త పడాల్సి వస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఇటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నారండి. ఎక్కువ మొత్తంలో అయితే ఇలా నెల రోజులు ఒక పాండ్ లో పెంచి అలా మార్చుకోవడం జరగదు. ఎక్కువ మొత్తంలో ఇలాంటి పద్ధతులు పాటించడానికి గల కారణాలు ఈ ప్రైమరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తక్కువ రోజులు ఉన్నటువంటి పిల్ల కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రమాణాల్లో సీడ్ ని పెంచుతున్నారు కాబట్టి ఆ సీడ్ ని తీసుకొచ్చి మన పాండ్ లో వేసుకుంటే మనకి మోర్టాలిటీస్ ఇదంతా వ్యాధుల నుంచి తట్టుకోవచ్చు అని ఇట్లా చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి ప్రాక్టీసెస్ ఫాలో అయినా కానీ బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కంపల్సరీగా ఫాలో అవుతూ బాటమ్ కి, వాటర్ కి అండ్ సాయిల్ లెవెల్ నుంచి మీరు ట్రీట్మెంట్స్ అనేది ప్రాపర్ గా ఫాలో అయ్యి పాండ్ ప్రిపరేషన్ జరుగుతున్నట్లయితే మీరు వేసినటువంటి సీడ్ చక్కగా పెరుగుతుంది. 5వ ప్రశ్న, చెరువులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడిన మరుసటి రోజు ప్రోబయోటిక్ వాడవచ్చా అని అడగడం జరిగిందండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడటానికి ప్రధాన కారణం ఇది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి. చెరువులో ఉన్నటువంటి కొన్ని రకాల మైక్రోబియల్ యాక్టివిటీస్ ని ఇది ఆక్సిడైజ్ చేస్తూ ఉంటుంది. సో మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడిన 2 రోజుల తర్వాత
ప్రోబయోటిక్ వాడుకుంటే, ఎందుకంటే ప్రోబయోటిక్‌లో కూడా కొన్ని బ్యాక్టీరియల్ కాంబినేషన్స్, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి, వాటి పూర్తి మొత్తంలో వృద్ధి చెందేదానికి రెండవ రోజు నుంచి మీరు ప్రోబయోటిక్ అప్లికేషన్ వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.